బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. సీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి రెండో రోజు క్రితం అనారోగ్యంతో మృతి చెందాక ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ సమావేశాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతోందని ఏపీ సర్కార్ వెల్లడించింది. నేటి అసెంబ్లీ సమావేశాలు సభ ముందుకు కీలక బిల్లులు రానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం మంత్రి నారాయణ అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్ట్ 2017-18 సంవత్సరాల్లో ప్రభుత్వ రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024, మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ సవరణ బిల్లు 2024, మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు 2024, ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లు 2024, మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు 2024, మంత్రి అచ్చెన్నాయుడు ఏపీ కోఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు 2024ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. సాంబశివరావు, శ్రీచంద్ర, ఈ రోజు ఏపీ కేబినెట్ జరగాల్సింది. అయితే కొన్ని తాత్కాలిక కారణాల వల్ల కూడా ఈ యొక్క ఏపీ యొక్క కేబినెట్ ని వాయిదా వేయడం జరిగింది. అయితే నిన్న సీఎం చంద్రబాబు సోదరుడైనటువంటి నారా రామ్మోహన్ నాయుడు మరణించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చంద్రబాబుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ కొంతమంది నాయకులంతా కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న ఆ కారణంగానే ఈ యొక్క ఏపీ కేబినెట్ వాయిదా వేయడం జరిగిందని చెప్పేసి కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి సీఎంఓ వర్గాలు కూడా చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఈ రోజు సెక్షన్లు కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని కూడా ఏపీ సర్కార్ వెల్లడించింది. అయితే ఎందుకంటే ఈ రోజు జరగాల్సినటువంటి ఏపీ కేబినెట్ ని ఈ నెల 25వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. దానికి కారణాలు కూడా నిన్నటి నుంచి వాళ్ళ బ్రదర్ చనిపోవడం అని కూడా తెలిసింది. అయితే ఈ రోజు మాత్రం అసెంబ్లీ సమావేశాలు కూడా మరి కొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతా ఉన్నాయి. నేటి అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకి కీలక బిల్లులు కూడా వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తం ముఖ్యంగా ప్రశ్నోత్తరాల అనంతరం ఈ యొక్క హిందూపూర్ లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వార్షిక ఆడిట్ రిపోర్ట్ ను కూడా ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా 2017-18 అదేవిధంగా 2018-19 సంవత్సరాల్లో ప్రభుత్వం రిపోర్టులను ప్రవేశపెట్టనున్నారు మంత్రి నారాయణ. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ పంచాయతీరాజ్ సవరణ బిల్లుని 2024 సవరణ బిల్లును కూడా ప్రవేశపెడతా ఉన్నారు. అదేవిధంగా మంత్రి నారాయణ ఏపీ మున్సిపల్ లా సవరణ బిల్లుని 2024 కూడా ఈ రోజే ప్రవేశపెట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సవరణ బిల్లు కూడా 2024 ఈ రోజు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఏపీ ఆయుర్వేదిక్ హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును కూడా ఈ రోజే ప్రవేశపెట్టబోతా ఉన్నారు. మొత్తంగా ఏపీ మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లును కూడా ఈ రోజే ప్రవేశపెడతా ఉన్నారు. దానికి తోడు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు ఈ రోజే ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇలా కీలక బిల్లులన్నీ కూడా ఏపీ అసెంబ్లీలో ఈ రోజు మాత్రం మంత్రులంతా కూడా ఈ రోజు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి అసెంబ్లీ మీడియా వర్గాలు కూడా వెల్లడించాయి. మొత్తంగా ఏపీ కేబినెట్ మాత్రం 20వ తారీఖు యథావిధిగా కొనసాగుతుంది. మరి ప్రస్తుతం అయితే అసెంబ్లీలో మాత్రం ఈ ముఖ్యమైన బిల్లులు అనేవి కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సిరిచంద్ర. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్, సాంబశివరావు.